బడుగు బలహీన వర్గాల జాతుల మీద ఏ విధంగా విషం చిమ్మాలనేటువంటి ఉద్దేశంతో ఎపిసోడ్లుగా ఆ విషం చిమ్ముతున్నటువంటి ముసలాయన రామోజీరావు ఒక వార్త రాశాడు. ఏం వార్త అది రాశారంటే, బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇవ్వడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చెడిపోతున్నారు, ప్రైవేటు వీడియోలు చూస్తున్నారు, పోర్న్ వీడియోస్ చూస్తున్నారు. వీరికి ట్యాబ్ అందించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ చర్య వల్ల వీళ్ళందరూ చెడిపోతున్నారు అని ఒక అశుద్ధమైనటువంటి అసత్యమైనటువంటి వార్తా కథనాన్ని వండివార్చాడు. ఈరోజు నేను ముసలాయన రామోజీరావుని స్ట్రైట్గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకయ్యా మీకింత అసూయ? ఎందుకయ్యా మీకింత అక్కసు? ఎందుకయ్యా మీకంత ఈర్ష్య? ఎందుకయ్యా మీకింత ద్వేషం? బడుగు బలహీన వర్గాల పిల్లలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ విప్లవంలో భాగంగా సమర్థమైనటువంటి ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి తద్వారా చదువుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేలా తమ చర్యలు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు పంపిణీ జరుగుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నాం? మేము మీకు ఏ అన్యాయం చేశామని మా మీద ఈ మాత్రం విషం చిమ్మి ఇలా ఈనాడులో వచ్చేస్తున్నామని ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నా. దాంతోపాటు మరొక ప్రశ్న అడుగుతున్నా. మీకు మనవళ్ళు ఉన్నారు కదా, మీకు మనవరాళ్ళు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడుకి కూడా మనవడు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్కి కుమారులు, కూతుర్లు ఉన్నారు కదా. మీరు మాకంటే గొప్పగా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ వాడుతున్నారు, అడ్వాన్స్డ్ ఐప్యాడ్స్ వాడుతున్నారు, మ్యాక్బుక్లు వాడుతున్నారు, ట్యాబ్లు వాడుతున్నారు. అయ్యా, మీ పిల్లలు విజ్ఞానం కోసం ఈ ట్యాబ్లు, ఈ ల్యాప్టాప్లు వాడుతున్నారే, మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ట్యాబ్లు వాడి పోర్ను చూస్తా అంటున్నారా? ఎంత కడుపు మంటండి ఇది! ఎంత ద్వేషం కక్కుతున్నారు, ఎంత కులహంకారం చూపిస్తున్నారు, ఎంత కండకావరం ప్రదర్శిస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది పెత్తందారీతనం కాదా ముసలాయన రామోజీరావు? మా బిడ్డలు చదువుకుంటుంటే, మా బిడ్డల చేతిలో ట్యాబ్లు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటే ద్వేషంతో మీ కళ్ళు మండి, కడుపు మండి మా మీద ఇంత విషపురాతలు రాస్తున్నారే, ఇంత వింత కూతలు చేస్తున్నారే. మేము మీకేం అన్యాయం చేశాం? మేము 4 అక్షరాలు నేర్చుకోవాలని, డిజిటల్ విప్లవంలో మేము కూడా ముందుకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ విద్యార్థులకు చెయ్యందిస్తుంటే ఎందుకు మా మీద ఇంత ద్వేషాన్ని మీరు కనబరుస్తున్నారు? మేమేమి చేయలేమనా? మేమేమి సాధించలేమనా? ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. నాగార్జున యాదవ్గా చెప్తున్నా మీకు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నిటికీ విన్నవిస్తున్నా, వీరు చూపిస్తున్నటువంటి కులహంకారాన్ని మీరు ఒకసారి గుర్తు చేయండి. వారి బిడ్డలు ఉన్నతంగా చదువుతుంటే, వారి బిడ్డలు ఉన్నతంగా ల్యాప్టాప్లు వాడుతుంటే వారికి రాని సమస్య బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాడుతుంటే వస్తుందనే విషయం మీరందరూ గమనించండి. మంత్రులందరికీ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కులహంకార జాడ్యాన్ని మనం తరిమి కొట్టాల్సినటువంటి రోజులు వచ్చినాయి. ముసలాయన రామోజీ, మీకు నేరుగా చెబుతున్నాం, మిమ్మల్ని, మీలాంటి పెత్తందారుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తగలబెడతాం. తగలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ గమనిస్తున్నాం. దీంతోపాటు నిన్నొక వార్త ఏం రాశాడు?